ఈరోజు ప్రపంచంలో చాలా విషయాలు జరిగాయి. కానీ దానిలో మనకు పనికొచ్చే 5 విషయాలను చూద్దాం ఇప్పుడు. మొదటగా కొన్ని రోజులుగా దేశాన్నే కుదిపేస్తున్న నీట్ పేపర్ లీక్ ఇష్యూపై మరొక కొత్త అప్డేట్ వచ్చింది. సీజేపీ ప్రొటెస్ట్ అండ్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ ఒక హై పవర్ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. దీనిని ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ అయిన నందన్ గారు లీడ్ చేయబోతున్నారు. ఈ గ్రూప్‌లో మాజీ ఇస్రో చైర్మన్, మాజీ ఐబీ చీఫ్, మాజీ ఐఐటీ డైరెక్టర్స్ వంటి ఎక్స్‌పర్ట్స్ ఉన్నారు. ఇకపై జరిగే ఏ గవర్నమెంట్ ఎగ్జామ్ అయినా పేపర్ లీక్ అవ్వకుండా చూసుకోవడం ఈ టీమ్ బాధ్యత. ఇదిలా ఉంటే అస్సాంలో వరదల పరిస్థితి ఇంకా అదుపులోకి రాలేదు. అక్కడ నీటి మట్టం ఇప్పటికే కొద్దిగా తగ్గుతున్నా ఇప్పటివరకు దాదాపు 66 మంది ప్రాణాలు కోల్పోయారు. 6,00,000 మందికి పైగా వరదల వల్ల ప్రభావితమయ్యారు. వేల ఎకరాల పంటలు నీట మునిగిపోయాయి. ఇప్పుడు ప్రపంచం వైపు వెళ్తే అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం, ఈ 2 దేశాల మధ్య జరుగుతున్న కాల్పులను తాత్కాలికంగా విరమించారు. కాల్పుల కంటే కూడా చర్చలతో సమస్యను పరిష్కరించుకోవాలని ఇప్పుడు ఆ 2 దేశాలు భావిస్తున్నాయి. ఇప్పుడు ఒక గుడ్ న్యూస్. కామన్‌వెల్త్ గేమ్స్‌లో మన ఇండియా నుంచి భారత వెయిట్ లిఫ్టర్ అయిన మీరాబాయి చాను గారు మరొకసారి చరిత్ర సృష్టించారు. దీంతో ఆమె వరుసగా మూడోసారి గోల్డ్ మెడల్ గెలుచుకున్నారు. చివరగా జర్మనీ రాజధాని బెర్లిన్‌లో జరిగిన ప్రైడ్ ఈవెంట్ దాడి కేసులో నిందితుడిని పోలీసులు కాల్చి చంపేశారు.